నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 1 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి మీ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చేసి తులలో చతుర్థంలో ఉన్నారు. అలాగే మీ కర్కాటక రాశి వారికి రాహు వచ్చేసి అష్టమంలో ఉన్నారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం పెద్దవాళ్ళు స్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. వాళ్ళపైన కేర్గా ఉండండి. వాయు సంబంధమైనటువంటి వేరే ప్లేస్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్ పొల్యూషన్ తోటి మీకు కొంచెం అనారోగ్యం చేయటం, కొంచెం పొల్యూటెడ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ పాయిజన్ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటివి ఫేస్ చేస్తారు. మీకు 2వ ఇంటి అధిపతి రవి దశమ కేంద్రంలో చక్కగానే ఉన్నారు. 14న మరలైన ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు కర్కాటక రాశి వారికి ఇది దశమ క్షేత్రము, అలాగే 11వ ఇల్లు 2 యోగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మాసం మొత్తం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగంలో మీరు అనుకున్న ప్లేస్కి వెళ్తారు. అచీవ్మెంట్స్ అన్నీ తీసుకొని చక్కగా జీవితాన్ని లాగిస్తారు. వివాహానికి సంబంధించినటువంటి విషయం తీసుకున్నట్లయితే లాభంలో శుక్రుడు, ఇతను మీకు చతుర్థాధిపతి కూడాను. ఈయన వచ్చేసి శుక్రుడు వచ్చేసి మీకు లాభంలో ఉండడం చాలా మంచిది. తల్లిగారి హెల్త్ బాగుంటుంది. అలాగే మీ రాశాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు 4థలో ఉండడం, అలాగే మాతృభావ కారకుడైనటువంటి చంద్రుడు 4వ ఇంట్లో ఉండడం శుభసూచకం. విందు వినోదాలలో పాల్గొనడానికి తీపి వస్తువులు, తెల్లటి వస్త్రధారణ, ప్లాటినం ఇటువంటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఏదైనా అపార్ట్మెంట్కు సంబంధించినవి ఏమైనా ఉంటే కట్టుకోగలుగుతారు. అలాగే అంత స్తోమత లేకపోతే ఇంకా కొంచెం కనీసం పెయింట్స్ అయినా వేసుకునే అవకాశం ఉంది. ఏదో ఒక పని ఇంటి గురించి అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మ్యారిటల్ విషయంలో కూడాను మీకు కర్కాటక రాశి వారికి మీకు చతుర్థాధిపతి లాభాధిపతి అన్నాం కదా. చతుర్థం అంటే వివాహం కావు, ఇల్లు వివాహము వీటికి సంబంధించింది. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. టెక్నికల్ రంగాలలో ఉన్న వారికి మంచి జరిగే అవకాశం చాలా శుభవంతంగా కనిపిస్తుంది. కళాత్మకమైనటువంటి విషయాలు, మీ టెక్నాలజీ మీకు ఇప్పుడు కంటే అప్డేట్ అవ్వడం, ఇప్పుడున్న దానికంటే ఇంకా అప్డేట్ అవ్వడం మీ వర్క్లో. అలాగే సలహాలు పెద్దవాళ్ళకి తీసుకోవడం మూలంగా మీకు కొంచెం ఇంకాస్త ప్లస్ పాయింట్స్ యాడ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మీకు కర్కాటక రాశిలో ఈయన 11వ తేదీ మీ దశమ క్షేత్రంలోకి వచ్చారు. దీని మూలకంగా ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారికి ఈ యొక్క 5వ ఇంటి అధిపతి, అలాగే లాభాధిపతి అయినటువంటి దశమాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఉద్యోగంలో చెప్పుకున్నాం కదా, బాగా కష్టపడతారు. ఇందులో కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. శత్రు రుణరోగ బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు నరసింహస్వామి హోమం చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి హోమం చేయించుకుంటే చేసేది ఎలాగో చేస్తారు కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే ఇంకా ఎలాంటి పూజలు చేయాలి పనిలో పనిగా అనేది విశ్లేషించి వివరించడం జరుగుతుంది. మీకంటూ ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటారు. ఆ టాలెంట్ మీలో ఉంటుంది. ఎటు తిరిగి తీసుకున్నట్లయితే కొన్ని మానసిక ఒత్తిళ్ళు, ఇది వరకు ఉన్నటువంటి ఒత్తిళ్ళ నుంచి బయటపడతారు. ఎందుకంటే కుజుడు అంటేనే మనకు ఫాస్ట్గా రన్ చేస్తాడు, ఫైటింగ్ మోటివేషన్లో ఉంటాడు. తద్మూలకంగా ఇక్కడ శని కూడా ఉన్నాడు. మీకు అష్టమాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని ఇక్కడ 11వ తేదీ వరకు కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఫాస్ట్నెస్ వచ్చింది. కుజుడు ఇప్పుడు 11వ తేదీ మేషరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ యొక్క మాసం మొత్తం కూడా చక్కగా ఇక్కడే ఉంటాడు. మీకు అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో డాక్టర్ ఫీల్డ్ వారికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ షాపులు పెట్టుకునే వారికి, అలాగే ఈ యొక్క మెడిసిన్స్ తయారు చేసే వారికి, ఈ యొక్క బిజినెస్లలో ఉన్న వారికి కూడాను మంచి జరిగే అవకాశం స్పష్టంగా అనుకూలంగా ఉన్నటువంటి స్థితి గోచరిస్తుంది. కుజుడు అంటే సైన్యాధిపతి, ఈయన ఫైటింగ్ సెక్షన్ కాబట్టి ఈయన సైన్యాధిపతి ప్రజలను ఆ యొక్క భావాలు కలిగినటువంటి లక్షణాలు ఇస్తాడు. టెంపరీగా వాటి నుంచి తట్టుకొని మనం బయటపడాలి. రక్త దర్శనాలు జరుగుతాయి అంటారు. యాక్సిడెంట్స్ కావడం కావచ్చు, యుద్ధాలలో కావచ్చు, రక్త దర్శనాలు ఎక్కువ జరుగుతాయి.
ఆర్థికి మనం సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఉద్యోగంలో ఉన్నాడు. అంటే మీరు జాగ్రత్తగా ఒకటి గమనించండి, రాహువు మీకు అష్టమంలో ఉన్నాడు. ఇక్కడ రక్త దర్శనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దుర్గా ఆరాధన చేసుకోండి. చండీ హోమం చేసుకోవడం కూడా చాలా మంచిది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే ఇవన్నీ వివరించి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. స్వస్తి.